नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। एसयूटी के अध्यक्ष कोमटी रेड्डी नरेन रेड्डी ने कहा कि पूर्व शासकों की गलतियों और गुणवत्ता मानकों का पालन न करने के कारण जनता के करोड़ों रुपए बर्बाद हो गए और इसके लिए पारदर्शी शासन करने वाली कांग्रेस सरकार को दोष देना अनुचित है। नरेन रेड्डी ने टिप्पणी की कि करीमनगर कलाकारों, विकास और कल्याण से भरा हुआ है। पिछली बीआरएस सरकार के दौरान कोई भी योजना केवल गुलाबी शर्ट वालों के लिए ही लागू होती थी और वास्तविक हकदारों के साथ अन्याय होता था। కరీంనగర్ శాసనసభ్యుడు అదేవిధంగా హుజరాబాద్ శాసనసభ్యుడు మిగతా మాజీలతో కలిసి నిన్న కరీంనగర్లో కలెక్టర్ గారి తర్వాత మీడియాతో మాట్లాడిన సందర్భంలో అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 16 నెలల్లో ఏమీ జరగనట్టు మరి కళ్ళున్న కబోదిలాగా మాట్లాడేదామని నేను తీవ్రంగా ఖండిస్తాను. ముఖ్యంగా గంగుల కమలాకర్ గారు కరీంనగర్కి సంబంధించి పదే పదే కరీంనగర్ నగరం, కరీంనగర్ నియోజకవర్గం అని చెప్పి మాట్లాడిన సందర్భంలో కళలు రకరకాలుగా మాట్లాడేది, కళలు కళావిహీనం అని మాట్లాడుతూ డైనమిక్ లైటింగ్ సిస్టము, ఐలాండ్స్ గురించి, అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఇవన్నిటి కూడా మాట్లాడుతుంటారు. విమర్శించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో విమర్శించి గతంలో వాళ్ళు చేసినటువంటి వైఫల్యాలు, వాళ్ళు చేసినటువంటి అవినీతి భాగోతం, వాళ్ళు చేసినటువంటి కథవలనే ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పలేక కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా సీఎం అస్యూరెన్స్కి సంబంధించి ఎన్నికల సందర్భంలో ఎటువంటి టెండర్లు కాకుండా కూడా రోడ్లన్నీ తవ్వి ఈ రోడ్లు వేస్తున్నామని చెప్పి భ్రమలు కల్పించి ఓట్లు వేయించుకోవడం కోసం పూర్తిగా డ్యామేజ్ కానీ రోడ్లను కూడా తవ్వి మరి ఇక అయిపోతుంది, పనులు చేస్తున్నామని చెప్పి అనిపించుకొని ఓట్లు దండుకొని ఇలా బురదలే ప్రయత్నం చేస్తాం. సరే, సీఎం అస్యూరెన్స్ సంబంధించినటువంటి నిధులకు సంబంధించి వాటిని చేయడంలో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి, కానీ దానికి కారకులు కూడా మీరే. గత ప్రభుత్వంలో ఒక ఫైనాన్స్ డిసిప్లిన్ అనేది లేకుండా కేసీఆర్ ఇష్టారాజ్యంగా ప్రవర్తించి ఇలా ఆర్థిక సంక్షోభానికి తీసుకురావడానికి కారకులు మీరే. ఇలా దయ్యాలు వేదాలు మాట్లాడినట్టు మాట్లాడుతూ ప్రజలు మాకు ఏం తెలియదనుకుంటే పొరపాటు చెప్తాం. ఇలా నిధులు కావాలంటే ఆ నిధులకు సంబంధించి ఇలా ప్రభుత్వం పరిస్థితి, ఆర్థిక పరిస్థితిని దిగదార్చినటువంటి మీ ప్రభుత్వమే ఇలా నిధుల విషయంలో ఇంకా తీసుకొస్తలేరు, ఇంకా చేస్తలేరు అని చెప్పి మాట్లాడడానికి తీవ్రంగా ఖండిస్తాం. దాదాపు నెలకు 7,000 కోట్లు మీరు చేసిన శరువాకం వల్ల ఫైనాన్స్ కట్టాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి తీసుకొచ్చి ఇలా ప్రజల సంక్షేమం కోసం కానీ అభివృద్ధి విషయంలో నిధులు ఇబ్బంది పరిస్థితిని తీసుకొచ్చినటువంటి మీరు ఇలా మళ్ళా అభివృద్ధి గురించి ఇన్ని ఇబ్బందులు అయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ ఎంత వీలైతే అంత సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తాం. ఇకపోతే డైనమిక్ లైటింగ్ సిస్టమ్ మేము గతంలో టేబుల్ బ్రిడ్జ్ మీద పెట్టి బ్రహ్మాండం అద్భుతం చేసిన ఇంగ్లీషు 6 కోట్ల రూపాయల డైనమిక్ లైటింగ్ సిస్టమ్కు 6 కోట్ల రూపాయలు పెట్టి బర్రే కొని తనుగు మర్చిపోయేటటువంటి పరిస్థితి. ఇలా 6 కోట్ల రూపాయల డైనమిక్ లైటింగ్ సిస్టమ్ ఎన్నికల ముందు లేజర్ షోస్ పెట్టి ప్రజలను తప్పుదో పట్టించి ఏదో అద్భుతం బ్రహ్మాండం జరిగిపోతుందని చూపించి కనీసం ఆ లైటింగ్ సిస్టానికి సంబంధించినటువంటి బాధ్యతను ఆ టెండర్లో పొందుపరచక అది ఎవరి బాధ్యత తీసుకోవాలనో దానికి ఒక బాధ్యత లేనితనాన్ని తయారు చేసి మీ డైనమిక్ లైటింగ్ సిస్టమ్ పెట్టి అభూత కల్పనలు కల్పించి లేజర్ షోలు పెట్టి దాని తర్వాత ఓట్లు వేసిన తర్వాత దాన్ని చూస్తే
అసలు దానికి భద్రత బాధ్యత అనేది ఎక్కడ కూడా లేకపోవడం వల్ల, అది అవుట్స్కట్స్లో ఉండడం వల్ల దానికి ఎవరు పడతారు, దాని ఎక్కడికక్కడ దానికి సంబంధించిన బాక్సులు వైర్లు పూసుకుపోయి ఇలా అది పనికిరాని పరిస్థితి ఏర్పడింది. దాని కారకులు అంటే గత ప్రభుత్వంలో ప్రజాధనాన్ని విలువ లేకుండా, ప్రజాధనానికి ఒక బాధ్యత లేకుండా ఇష్టారాజ్యంగా మీరు ప్రవర్తించిన తీరు వల్ల ఇలా డైనమిక్ లైటింగ్ పనిచేయకుండా పోయిన పరిస్థితి వచ్చింది. ఆ బాధ్యత దాన్ని మీరు చేసిన తప్పును తప్పిపుచ్చుకోవడానికి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లైట్ వెలుగుతలేవు. మీరు చేసిన తప్పుల తడక వల్లనే, మీరు చేసినటువంటి ఆనాడు బాధ్యత రహితం వల్లనే ఈరోజు ఆ లైట్ వెలిగిన పరిస్థితి వచ్చింది. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మా మీద బురద వెళ్ళే ప్రయత్నం చేయడం మంచిది కాదు అని ఇప్పటికైనా వాస్తవాన్ని ఒప్పుకొని, మేము కొన్ని తప్పిదాలు చేయడం వల్ల ఇవన్నీ జరిగినాయి అని చెప్పి వాస్తవాన్ని ఒప్పుకోండి. ప్రజలు ఇప్పటికైనా మీ తప్పులను క్షమిస్తారు. అంతేగాని మా మీద బురద వెళ్ళే ప్రయత్నం చేయడం మంచిది కాదని చెప్తాం. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ఈరోజు కరీంనగర్లో నియోజకవర్గానికి సంబంధించి మాట్లాడారు. ఎవరు ఇన్ఛార్జ్ ఉన్నా, ఎవరు ఇన్ఛార్జ్ లేకపోయినా ఈ ప్రభుత్వంలో పారదర్శకంగా ఇల్లు ఇవ్వాలనేటువంటి ఒక చిత్తశుద్ధితో ప్రభుత్వం ఉంది. స్పష్టంగా మొన్న మా రెవెన్యూ మినిస్టర్ గారు కూడా ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టుకోకపోయినప్పుడు కూడా నిజమైనటువంటి ఎవరైనా ఎలిజిబుల్ ఉంటే వారిని కూడా తీసుకోవచ్చు అని చెప్పండి. అంటే ఇప్పుడు కరీంనగర్ నగరానికి సంబంధించి తీసుకుంటే, కొత్తపల్లి మున్సిపాలిటీ కరీంనగర్ సంబంధించి దాదాపు 1700 ఇల్లు చేస్తుంది, 3500. ఈ 1700లో ఇప్పటికి 1000 మాత్రమే ఎలిజిబుల్, అంటే మేము పక్కా కట్టుకుంటాం అనేటువంటి ఎలిజిబుల్ ఉండి ముందుకు వచ్చిన వాళ్ళు ఇప్పటికి ఇంకా 1000 మంది ఉన్నారు. ఇంకా 700 మంది షార్టేజ్ ఉంది.